వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో అయితే ఒకే ఒక సీన్ ఉంటది. ఆ సీనే సినిమా అంతా రిపీట్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తది. ఆ సీన్ ఏంటంటే ఈ సినిమాలో ఒక చిన్న పాప పోలీస్ స్టేషన్‌కొచ్చి మా నాన్న కనిపించట్లేదు అని చెప్పి ఒక ఫోటో చూపించి ఇతనే మా నాన్న అని చెప్పుద్ది. అలా చెప్పిన రోజు నైటే అతను చనిపోతాడు. ఇంక తర్వాత ఆ అమ్మాయి ఇంకో నలుగురు ఐదుగురిని అలాగే చూపిస్తది. అసలు సినిమాలో ఒక మనిషిని చంపి, రెండో మనిషిని చంపే లోపులోనే ఆ పాపకి ఏ అన్యాయం జరుగుంటదనే విషయం చాలా ఈజీగా గెస్ చేసేయొచ్చు. కానీ సినిమాలో మాత్రం ఆ విషయాన్ని క్లైమాక్స్‌లో చెప్తారు. అసలు దెయ్యం రివెంజ్ తీర్చుకుంటుందనే పాయింటే చాలా రొటీన్‌గా ఉంటది. అలాంటిది ఆ ఒక్క పాయింట్‌ని రిపీట్ చేసుకుంటూ సినిమాకి ఎలా తీశారనే డౌటొచ్చింది. సినిమా చూసిన తర్వాత నవీన్ చంద్ర గారు ఈ క్యారెక్టర్‌ని ఎందుకు ఒప్పుకున్నారా అనే డౌట్ కూడా వచ్చింది. ఇంక సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఏమో సినిమాలో సీరియస్‌గా హత్యలు జరుగుతున్నా సరే ఆవిడ చాలా సిల్లీగా రియాక్ట్ అవుతా ఉంటది. అదైతే చూడడానికి నాకు ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇంక సినిమాలో జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ గురించి కొంచెం కూడా తెలియనోళ్ళకి కూడా ఇదేంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా కాదు చెయ్యాలి అనే ఫీలింగ్ అయితే వస్తది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే చూడడానికి చాలా దారుణంగా అనిపించింది. సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్‌ని కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. అలా తగలబెట్టేసిన ప్లేస్‌కి పోలీసులు వెళ్లి చూసి ఆ కాలిపోయిన బాడీ పార్ట్స్‌ని ఫోరెన్సిక్‌కి పంపిస్తారు. అలా పంపిన తర్వాత అక్కడ ఉండే అతను పోలీస్‌కి ఫోన్ చేసి అది మనిషి బాడీయే కాదు జంతువు బాడీ అని చెప్తాడు. అది వినగానే పోలీస్ ఆవిడ అది మనిషి బాడీ కాదు జంతువు బాడీ అని చెప్పి కేస్‌ని ఆపేస్తది. ఇంక సినిమాలో కాలిపోయిన స్కెలిటన్‌ని కూడా అక్కడే వదిలేస్తారు. ఆ స్కెలిటన్ చూసినప్పుడైనా పోలీసులకి అది మనిషి స్కెలిటనా, జంతువు స్కెలిటనా అనే విషయం అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకా ఆ స్కెలిటన్‌కి కొంచెం పక్కనే ఆ చనిపోయిన ఆవిడకి సంబంధించిన తాడోటి ఉంటది. అది కూడా పోలీసులకు తెలీదు. ఇలాంటి సీన్స్ చూడడానికైతే నాకు చాలా కష్టంగా అనిపించింది. ఇంక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్‌ని చూడగానే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏమో అని డౌట్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా ఆయన 2 ఐటెమ్ సాంగ్స్ డాన్స్ చేశారు. అలాగే సినిమాలో కొన్ని ఫైట్‌లు కూడా చేశారు. అలా వచ్చే సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎందుకుందా అని డౌట్ వచ్చింది. సినిమాలో ఆ క్యారెక్టర్ కొంచెం ముందుకొచ్చేసరికి ఈ కథ అంతా నాదే అంటది. ఇంక ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాకి నేను రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇంక ఈ సినిమా మీరు చూసుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.